భారత్ రోజురోజుకు ఆర్థికంగా బలోపేతం అవుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ రానున్న 2 ఏళ్లలో మరో మెట్టుకు ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే దేశీయంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకువచ్చింది కేంద్రం. అంతేకాదు వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక రానున్న 2 ఏళ్లలో మరో మెట్టు ఎగబాకాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అంతేకాదు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం దేశీయంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకువచ్చిన కేంద్రం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. సాధారణంగా వస్తు సేవల వాణిజ్యంలో సుంకాలేతర అడ్డంకులను పూర్తిగా తొలగించుకునేందుకు గణనీయంగా తగ్గించుకునేందుకు 2 అంతకన్నా ఎక్కువ దేశాలు తమ మధ్య ఎఫ్టీఏలను కుదుర్చుకుంటూ ఉంటాయి. పెట్టుబడుల పరిరక్షణ, మేధో సంపత్తి హక్కులు, వివాద పరిష్కార మార్గాల వంటి అంశాలు ఈ ఎఫ్టీఏలలో మిళితమై ఉంటాయి. ఎఫ్టీఏలు ఎగుమతులు, దిగుమతుల భారాన్ని తగ్గిస్తాయి. అంతర్జాతీయ విపణుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాయి. తక్కువ టారిఫ్లకే ముడి పదార్థాలు పొందడంలో ఉపకరిస్తాయి. వీటి వల్ల వ్యాపారులు లబ్ధి పొందుతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 350కి పైగా ఎఫ్టీఏలు అమల్లో ఉన్నాయి. ఈ ఒప్పందాలు సుంకాల పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా లాభదాయమే. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, ఉద్యోగ కల్పన మెరుగవడానికి ఉపయోగపడతాయి. అంతర్జాతీయ విపణుల్లో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి కూడా దోహదపడతాయి. అందుకే కొన్నేళ్లుగా ఎఫ్టీఏలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలతో పాటు ఆసియాన్ వంటి సంఘాలతోనూ మన దేశానికి ఎఫ్టీఏలు కుదిరాయి. భారత ఆర్థిక వ్యూహానికి ఎఫ్టీఏలు మూల స్తంభాలు వంటివి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో మన దేశం లోతుగా సమ్మిళితమవ్వడానికి ఎఫ్టీఏలు దోహదపడతాయి. ఎగుమతుల శక్తిని, ఎగుమతి విపణుల సంఖ్యను పెంచుకోవడానికి కూడా ఎఫ్టీఏలు ఉపయోగపడతాయి. ఇప్పటికే కుదిరిన ఎఫ్టీఏలతో కొన్ని విదేశీ విపణుల్లో భారతీయ ఉత్పత్తులు, సేవలకు సుంకాల రహితంగా, కొన్నిసార్లు తక్కువ సుంకంతో ప్రవేశం దక్కుతోంది. దీనివల్ల దేశీయంగా కార్మిక శక్తి ఎక్కువగా అవసరం ఉండే జౌళి, వ్యవసాయం, తోలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల వంటి పరిశ్రమలు లబ్ధి పొందుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరుగుతోంది. భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం పేరుతో ఎఫ్టీఏ కుదుర్చుకున్నాయి. సెటాతో 99% భారతీయ ఉత్పత్తులకు బ్రిటన్లో సుంకాల రహిత ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల చైనా, వియత్నాం వంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లతో భారతీయ ఉత్పత్తులు పోటీ పడగలుగుతున్నాయి. యూరోప్ స్వేచ్ఛా వాణిజ్య సంఘంతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది. స్విట్జర్లాండ్, నార్వే, లిస్టెన్స్టీన్, ఐస్లాండ్లో 99.6% భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించేందుకు అది దోహదపడుతోంది. రానున్న 10 ఏళ్లలోనే దేశంలో 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. భారత్ ఎగుమతులు గత నెలలో 15.52% పెరిగి $73.99 బిలియన్ చేరాయి. దిగుమతులు $80.63 బిలియన్ వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 61% తగ్గి $6.64 బిలియన్ నమోదైంది. అమెరికా సుంకాలు పలు దేశాలను కలవరపెడుతున్నాయి. సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. రష్యా నుంచి ముడి చమురు భారీగా కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పైన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సుంకాల కొరడా ఝుళిపించారు. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరునే కనబరిచింది. మరోవైపు అంతర్జాతీయంగా తలెత్తే అనిశ్చిత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎఫ్టీఏలు ఎంతగానో దోహదపడతాయి. యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా, చిలీ, పెరు, ఇజ్రాయిల్ వంటి దేశాలతో ఎఫ్టీఏలు కుదుర్చుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
అంతర్జాతీయ విపణిలో పోటీ కారణంగా పాడి, నూనె, విత్తనాల వంటి రంగాల్లో దేశీయ వ్యాపారులు ఒత్తిడికి లోనయ్యే ముప్పు ఉంది. కాబట్టి వారికి భరోసా కల్పిస్తూనే ఎఫ్టీఏలను పట్టాలెక్కించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. పలు దేశాలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అవి ఫలిస్తే అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఒడిదుడుకులను భారత్ మరింత సమర్థవంతంగా తట్టుకోగలుగుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఎఫ్టీఏ ఫలాలను, ఒడిదుడుకులను భారత్ మరింత సమర్థంగా తట్టుకోగలుగుతుంది. ఎఫ్టీఏ ఫలాలను పొందేందుకు దేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు విదేశీ కంపెనీలు ముందుకొస్తాయి. భారతీయులకు తక్కువ ధరలకే ఎక్కువ రకాల మేలిమి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. అలాగే స్వదేశీ ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగవుతుంది. భారత ఆర్థిక వ్యూహానికి ఎఫ్టీఏలు మూల స్తంభాల వంటివి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల ఆయా దేశాలతో భారత్కు ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో మన దేశం లోతుగా సమ్మిళితం అవ్వటానికి ఎఫ్టీఏలు దోహదపడతాయి.